సరైన సమయంలో ఎంఆర్ఓ వెంటనే సమాధానం ఇవ్వాలి. కాపాడలేని ఎంఆర్ఓని వెంటనే, ప్రభుత్వ భూములను కాపాడలేని ఎంఆర్ఓని వెంటనే, ప్రభుత్వ భూములను కాపాడలేని ఎంఆర్ఓని, ప్రభుత్వ భూములను కాపాడలేని ఎంఆర్ఓని వెంటనే, ప్రభుత్వ భూములను కాపాడలేని ఎంఆర్ఓని వెంటనే, టీఆర్ఎస్ కార్యాలయంలో ప్రభుత్వ భూములు వెంటనే, టీఆర్ఎస్ కార్యాలయంలో ప్రభుత్వ భూములు వెంటనే, ప్రభుత్వ భూములను కాపాడలేని ఎంఆర్ఓని వెంటనే, ప్రభుత్వ భూములను కాపాడలేని ఎంఆర్ఓలను వెంటనే, కబ్జా కోరులారా, కబ్జా కోరులారా, కబ్జా కోరులారా, కబ్జా కోరులారా, ప్రభుత్వ భూములను కాపాడలేని ఎంఆర్ఓని వెంటనే, ప్రభుత్వ భూములను కాపాడలేని ఎంఆర్ఓని వెంటనే, టీఆర్ఎస్ కార్యాలయంలో ప్రభుత్వ భూములు వెంటనే. ప్రజల హక్కు, ప్రభుత్వ భూములను కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిది. ముఖ్యంగా రెవెన్యూ అధికారులకి ప్రభుత్వ భూముల కస్టోడియను. మరి ఆ బాధ్యత మరిచి ఈరోజు దుండిగల్ ఎంఆర్ఓ ఎవరైతే ఉన్నారో ప్రస్తుత ఎంఆర్ఓ గత సంవత్సర కాలంలో దుండిగల్ ప్రాంతంలో దాదాపు 12 సర్వే నెంబర్ల నందు మేజర్గా కబ్జాలు గతంలో జరుగుతున్నాయి. ఈ ఎంఆర్ఓ వచ్చినాక కూడా ఈ కబ్జాల పైన కఠిన చర్యలు తీసుకోకుండా తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటూ సహకరిస్తున్నందు వైఖరిని మేము ఈరోజు తప్పుపడుతూ ఇట్లాంటి ఎంఆర్ఓలు మాకొద్దు. ఎందుకంటే ఈ ఏదైతే కుత్బుల్లాపూర్ మండల్లో విలువైన భూములు కుత్బుల్లాపూర్ మండలు తర్వాత దుండిగల్ ప్రాంతంలో ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి కాడ ప్రభుత్వ అధికారి ఎవరైతే ఉన్నారో ఈ ఎంఆర్ఓ కఠినంగా లేకపోవడం వల్ల కబ్జాకోర్ల పైన ఏదైతే పీడీ యాక్టులు కానీ ల్యాండ్ గ్రాబింగ్ కేసులు కానీ పెట్టకుండా వారికి వెనుక సహకరిస్తూ కూల్చిన ప్లేస్లో ఈరోజు నిర్మాణాలు వస్తున్నాయి. ఇంకొక దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే కుత్బుల్లాపూర్ నుండి కబ్జాకోర్లు దుండిగల్కి వస్తున్నారంటే మరి ఇక్కడ ఎంత ప్రశాంతమైన వాతావరణం ఉందో ఈరోజు ఇక్కడున్న కలెక్టర్ కానీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇలాంటి ఎంఆర్ఓ వైఖరి పైన పూర్తిస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా డిసెంబర్లో ఏదైతే బీఆర్ఎస్ కార్యాలయం జిల్లా కార్యాలయాలు ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం తన సొంత ఆస్తిలాగా ఇష్టం ఉన్నట్టు 40 లక్షలకి కేటాయించుకొని ఈరోజు ఆ 40 లక్షలకి ఎకరం కేటాయించుకోవడం ఒక దౌర్భాగ్యం. అంటే ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే వివేకానంద సహాయ సహకారాలతో ప్రభుత్వ అధికారంలో ఉండి ఎమ్మెల్సీ సహకారంతో ఈరోజు ఎకరం స్థలంలో ఏదో బీఆర్ఎస్ కార్యాలయం నిర్మించుకున్నాం. మాకేమి ఇబ్బంది లేదు. మరి మీ అయ్యసొత్తైనా దాదాపు ఎకరం స్థలం అయితే పక్కన నార్త్ ఈస్ట్ కార్నర్ రావడానికి ప్రభుత్వ భూమి 12 గుంటలు ఆక్రమించుకుంటావు. నీ కార్యాలయంలో 8 గుంటలు ఎక్కువ ఉంటే ఇగో మేము ఫిర్యాదు చేస్తే కొట్లాడంగా ఆర్టీఐ ద్వారా సమాచారం ఇచ్చింది ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ. ఏమి ప్రభుత్వ భూమి కబ్జా కాలేదట. ప్రభుత్వం మారినా ఇక్కడ ఎంఆర్ఓ మాత్రం ఇప్పటికి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి సహకరిస్తూ ప్రభుత్వ భూమి కబ్జాకోర్ల పైన చర్యలు తీసుకుంటా సహకరిస్తున్నాం. మేము ఒకటే అడుగుతున్నాం, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి రోడ్డు పక్క నుండి గేటు పెట్టుకోవాలి కానీ వీళ్ళ అయ్యసొత్తులాగా ఇక్కడ ఎమ్మెల్సీ మీ కేటీఆర్ బాగా మాట్లాడుతున్నాడు కదా ఆడ అయ్యసొత్త ప్రభుత్వ భూమి అని. మేము ఒకటే అడుగుతున్నాం, ఈరోజు కేటీఆర్ను ఎమ్మెల్యేను ఎమ్మెల్సీని మీ అయ్యసొత్తు 60 మరి ప్రభుత్వ భూములకు వెళ్ళి రోడ్ వేసుకున్నావు. మరి ఎందుకు చర్యలు తీసుకుంటాడు ఇక్కడ ఎంఆర్ఓ? మేము ఫిర్యాదు చేసినాం కదా. మరి త్రిపుల ల్యాండ్ మార్క్లో ప్రభుత్వ భూములకు వెళ్ళి రోడ్ వేస్తే పోయి అప్పనంగా అదే రోజు కూల్చేసిన ఇక్కడ ఎంఆర్ఓ మేము ఫిర్యాదు చేసినా కూడా ఇప్పటి బీఆర్ఎస్ కార్యాలయంలో ప్రభుత్వ భూమిని ఎక్సెస్ భూమిని ఎందుకు స్వాధీనం చేసుకుంటలేదు? ఏమి లోగుట్టు ఉందని అడుగుతున్నాం. ఇక్కడ అధికారులు దుండిగల్ కానీ నిజాంపేట కానీ అదేవిధంగా కుత్బుల్లాపూర్లో ఉన్న ఏదైతే అధికారులు ఉన్నారో మొత్తం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో గత ప్రభుత్వం నియమించిన వాళ్ళు దానికి అనుకూలంగా పనిచేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులకు ఏదైతే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కూడా ఇప్పటికి కూడా ఇంకా సోయలేదు. పైన రేవంత్ రెడ్డి గొప్ప మాటలు చెప్తూ హైడ్రాను పెట్టినాం, ప్రభుత్వ భూమిని కాపాడుతాం, చర్యలు తీసుకుంటున్నా వ్యవస్థాగతంగా స్థానికంగా ఉన్న పరిస్థితులు చూస్తే ఇప్పటికి కూడా
అధికారులు బీఆర్ఎస్కే జీ హుజూర్ అంటున్నారు, ఎమ్మెల్యే చెప్పు చేతుల్లో ఉంటున్నారు. మరి కాంగ్రెస్ నాయకులైనా ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ప్రభుత్వ భూములపైన కబ్జాలపైన చర్యలు తీసుకొని ఇలాంటి అధికారులను మారుస్తారా? మీరు కూడా బీఆర్ఎస్ తో కలిసి కొమ్ముగా వస్తున్నారా కబ్జాల్లో అని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఎంఆర్ఓని తక్షణమే తొలగించాలి. బీఆర్ఎస్ కార్యాలయంలో 20 గుంటలు స్వాధీనం చేసుకోవాలి. ఆ భూమి ఏదైతే కబ్జా పెట్టిండో ఎమ్మెల్యే పైన క్రిమినల్ కేసు పెట్టాలి. ఈ 12 సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్న కబ్జా కోర్లపై పీడీ యాక్ట్ పెట్టాలని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ భూములను కాపాడలేని ఎంఆర్ఓను వెంటనే, ప్రభుత్వ భూములను కాపాడలేని ఎంఆర్ఓను వెంటనే, బీఆర్ఎస్ కార్యాలయంలో ప్రభుత్వ భూములు వెంటనే, బీఆర్ఎస్ కార్యాలయంలో ప్రభుత్వ భూములు వెంటనే, ప్రభుత్వ భూములను కాపాడలేని ఎంఆర్ఓను వెంటనే, ప్రభుత్వ భూములను కాపాడలేని ఎంఆర్ఓలను వెంటనే, కబ్జా